అన్ని గ్రామాలలో మరి మన మహిళా సంఘాలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి పోయి 18 ఏళ్ళు దాటున్న ప్రతి ఒక్క మహిళకు మరి ఆ చీర బహుమతిగా ఇచ్చి మరి వారి ఫోటో క్యాప్చర్ చేసుకుని దాంతోపాటు సిగ్నేచర్ కూడా తీసుకునే కార్యక్రమం అనేది మొదలైంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ. అక్కడ ఉన్న అక్కలు చెల్లెలందరూ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి బ్రహ్మాండంగా చీరల క్వాలిటీ కానివ్వండి, డిజైన్లు కానివ్వండి చాలా బాగున్నాయి. ముందు అందరికీ హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి, సన్నాలు వేసిన ప్రతి ఒక్క రైతులకు కూడా ఆ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఇందాక చీరల కార్యక్రమం మనం పెట్టుకున్నాం, ఇందిరమ్మ చీరలు. ఖచ్చితంగా అది కూడా ఇంకో 3-4 రోజుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, అంటే మహిళలకు 18 ఏళ్ళు దాటున్న మహిళలకు ప్రతి ఒక్కళ్ళకి గ్రామాల ఇంటికి పోయి మరి మన ఇక్కడ ఉన్న అధికారులు, ఆఫీసర్లు వాళ్ళకి చీరలు ఇచ్చడం జరుగుతుంది. మరి దీంతో పాటు ఏవైతే ముఖ్యంగా మూడవ విషయానికి వస్తే, ఇవాళనే ఇంతకుముందు 2 గంటల క్రితం ఒక జియో రిలీజ్ అయింది. లోకల్ బాడీకి సంబంధించి, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సంబంధించి మనకి రిజర్వేషన్లకు సంబంధించి ఒక జియో విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఏదైతే 50% క్యాపింగ్ ఉందో దాన్ని పరిలో తీసుకొని మరి రిజర్వేషన్లు మేము పెడుతున్నామని చెప్పి మరి ఈరోజు జియో తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ కూడా అతి త్వరలో రాబోయే కొన్ని రోజుల్లో షెడ్యూల్ కూడా మనకి రిలీజ్ అవ్వడం, అనౌన్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి కూడా ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను అభ్యర్థిస్తున్నా. మంచిగా సిద్ధంగా ఉండండి. బ్రహ్మాండంగా ప్రజలు మన దిక్కున్నారు. మనం మంచి విజయం అన్ని కైవసం చేసుకుంటూ అన్ని గ్రామాలు 107 గ్రామాల సర్పంచులు ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్కి రాబోతున్నాయి అని అది కూడా నేను తెలియజేస్తున్నా. ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే. ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మోసపూరిత మాటలు చెప్పి ప్రజలని మీరు ఇది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? మహిళల చుట్టూ ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ, మా సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి మహిళా సంఘాలకు సెట్విన్ బస్సులు వాళ్ళకి అప్పచెప్పి నడిపిస్తున్నారు. సోలార్ ప్లాంట్లు పెట్టి, కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్లు పెట్టి వాళ్ళకి అందజేస్తున్నారు. పెట్రోల్ పంపులు, ఇట్లా అనేక రకాల మహిళా శక్తి క్యాంటీన్లు చెప్పుకుంటా పోతే మహిళల పట్ల గౌరవం ఉంది. కాబట్టి మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అందుకే మహిళల చుట్టే, మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే వాడ బాగుంటుంది, తద్వారా ఊరు, రాష్ట్రం బాగుంటుంది అనేది మన రేవంత్ రెడ్డి గారు ఆలోచన. కాబట్టి పథకాలన్నీ మహిళలు సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఇస్తాం. మరి నువ్వు మహిళలను అగౌరవపరుస్తావు, ఓట్ల కోసం పోయి నువ్వు అబద్ధాలు చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించిన తప్ప గవర్నర్ని తిట్టినావు, రైతులని తిడుతావు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కౌశిక్ రెడ్డి 1000 కోట్లు అడిగినా, నేను కేసీఆర్ గారిని 1000 కోట్లు అడిగినా, ఇప్పుడు అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన 1000 కోట్లు ఇస్తలేరు నాకంటాడు. అర్థమవుతుంది, అసలు మాట్లాడేదానికి అర్థమవుతుందా అని అడుగుతున్నా. కేసీఆర్ని నీ ప్రభుత్వంలో నువ్వు విప్పు, నువ్వు ఎమ్మెల్సీ, నువ్వు 1000 కోట్లు అడగ ఎందుకు రాలే? ఎందుకు 1000 కోట్లు మనం తీసుకురాలేదని అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్సీగా విప్పు ఉన్నప్పుడు అసలు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అని అడుగుతున్నాను. 2001 బై ఎలక్షన్ తర్వాత, 2001 బై ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్సీ విప్పుగా అయిన తర్వాత నువ్వు హుజురాబాద్కి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? ఇక్కడ మున్సిపాలిటీ హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీకి ఎన్ని నిధులు, స్పెషల్ నిధులు తీసుకొచ్చినావు? సిద్ధమా చర్చకని నేను అడుగుతున్నా. ఎస్, బరాబర్. ఇక్కడ 15 కోట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హుజురాబాద్కి మున్సిపాలిటీకి 15 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు డిపిఆర్లు ప్రిపేర్ అవుతున్నాయి. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. హుజురాబాద్లో ఆంజనేయ స్వామి
గుడి ఉంది. ఆ గుడికి 20 లక్షల రూపాయలు మరి మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము శాంక్షన్ చేసిన, మనం ఎందుకో చేయలే. కనీసం దానికి కమిటీ వేయడం దాఖలాలు కూడా సాధన కాలే. ఇక్కడ మేము కమిటీ వేసుకుని ఇంకో చైర్మన్ కూడా ఇక్కడనే ఉన్నాం. ఇల్లందకుంట టెంపుల్కి 3 ఏళ్ల నుంచి గత నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చైర్మన్ పాలకవారు వేసే దాఖలాలు లేవు. మేము బరాబర్ చైర్మన్ని కమిటీలు వేసినా ఇంకా ఇక్కడ చైర్మన్ ఉన్నాం. నీకు కూడా తెలుసు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు అనేది. నీ మనస్సాక్షి బయటికి నువ్వు గంభీరంగా మాట్లాడవచ్చు, కానీ మనస్సాక్షిగా తెలుసు కదా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు, నీ కోర్టు ఎట్లా వేసిండ్రు ఏందనేది. సరే అయినో ఎమ్మెల్యేవి, మరి కొంచెం ఉందాతనంగా గౌరవంగా ఉండాలి కదా. అన్ని ఫాల్తూ రిలీజ్ చేసుకుంటా ఇక్కడ ప్రజలని మభ్య పెట్టుకుంటా మోసం చేసుకుంటా ఇంకా నువ్వు చేద్దామంటే ఎవ్వరు మీ టీఆర్ఎస్కి నీకు మీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, ఏవైతే మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి పనులు, ఖచ్చితంగా వీటిని చూసి రేపు రానున్న ఎలక్షన్లలో మేము ముందుకు పోతున్నాం. ఆ సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రేపు మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి ఖాయం అని చెప్పి మరొక. అయినా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎలక్షన్ జరిగిన పోలింగ్ రోజు అసలు ఎవరు అవుట్ సైడర్స్ ఉండొద్దు అక్కడ. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఆ నియోజకవర్గంలో ఎట్లున్నావు? ఫస్ట్ కేసు బుక్ అయితే బరాబర్ ఎలక్షన్కి బుక్ అవుతుంది. నా పైన కేసులు పెడుతున్నారు. ఏంటంటే పెన్షన్లు అడిగితే కేసు పెట్టిందట, ఇంకేదో స్కీమ్ అడిగితే కేసు పెట్టిందట. ప్రజల పక్షాన నేను పోరాడితే నా పైన కేసు పెడుతున్నారని చెప్పి మాట్లాడు. అసలు ఎవరైనా నమ్ముతారా? నీ పైన ఎందుకు కేసులు పెట్టిండ్రు? పోలీస్ స్టేషన్ని పేల్స్తా అన్నావు, నీ పైన కేసు పెట్టి. ఇసుక దందాలు చేసినావు, నీ పైన కేసు పెట్టింది. క్వారీలను బెదిరించినావు, ఓనర్ని ఫోన్ చేస్తే నీ పైన కేసు పెట్టింది. ఇది నీ చరిత్ర. ఉట్టుంటేనే కేసులు ఎవరు పెట్టలే. నువ్వు అక్కడ హోటళ్ళ హైదరాబాద్లో గొడవలు పడ్డావు, తంతే అప్పుడు కేసులు పెట్టి నీ పైన. ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడితే నీ పైన ఒక ప్రూఫ్ చూపెట్టి అడుగుతున్నా. నీ పైన ఉన్నవన్నీ లంగదందాలు, మోసాలు, బెదిరింపులు నువ్వు చేస్తేనే నీ పైన కేసులు పట్టినాయి. మా కాంగ్రెస్ పార్టీకి ఏమవసరం? నువ్వు కూడా బచ్చా ఎమ్మెల్యే. నువ్వు అసలు నువ్వు ఏమంటారు, బై మిస్టేక్ నేనే పేరు తీసుకొచ్చిన. హుజురాబాద్ అంటే రాష్ట్రం అంతటా తెలిసింది. దాన్నిసార్లు హుజురాబాద్ అని నేను అసెంబ్లీలో ఎవరు ప్రస్తావించలేదని చెప్పి మాట్లాడితేనే నవ్వాలా ఏడవాలా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? బుర్రుందా అని అడుగుతున్నాడు. హుజురాబాద్ ఇక ముందు ఎమ్మెల్యేలు లేరు, ఇక్కడ మంత్రులు ఎవరు లేరు, ఎవరు తెలియదా? ఒక బ్రాండ్ హుజురాబాద్ అతను క్రియేట్ చేసిండట. నవ్వుకుంటున్నాడు. హుజురాబాద్ ఎమ్మెల్యే అంటే చీ అని తల పట్టుకొని కిందికి తల పట్టుకునే విధంగా నీ ప్రవర్తన ఉంది. ఏదైతే నీ ప్రవర్తన ఉందో, ఓరే హుజురాబాద్ ఓరే ఎమ్మెల్యే అయ్యారు మీ కౌశిక్ రెడ్డి అని తల పట్టుకుంటున్నాడు. అంటే ఎందుకు? నువ్వు మాట్లాడే మాటలు, నీ చేష్టలు, ఇంకా నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? జూబ్లీ హిల్స్లా నీకు మంచిగా ప్రజలు బుద్ధి చెప్పిండు. కర్రగాల్చి వాదాలు వాళ్ళు పెట్టి నీకు ఇంకా నువ్వు ఆ షాక్ నుంచి బయటికి రాలే. నువ్వు కానీ మీ పార్టీ, నువ్వు మీ బాసు, మీరందరూ ఇంకా షాక్ నుంచి బయటికి రాలే, జూబ్లీ హిల్స్ షాక్ నుంచి. మరి రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా ఏదైతే వారి ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకత్వంలో మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కృషితోని మరి ఏదైతే మేము జూబ్లీ సెలక్షన్లో ప్రచారం చేసినామో, మరి మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కౌశిక్ రెడ్డి.